మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పొద్దుటూరు చేరుకోబోతుంది. పొద్దుటూరులో జరిగేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో పాల్గొబోతా ఉన్నారు. సభకి ఇప్పటికే మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సామాన్యులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితుంది. వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవగలరంటారా? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి 150 సీట్లకు మళ్ళీ పైన మెజారిటీ మనవే గ్యారంటీ. 175 జగన్మోహన్ రెడ్డి. జనాల్లో ఎలా ఉంది? ఊళ్ళల్లో మీరు ఉంటారు కదా, ఎవరు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు? 70% ఇంకా జగన్మోహన్ రెడ్డివే. ఎవరో 3 పార్టీలు కలిసి 30% పంచుకాల్సినట్టు తప్ప ఏమీ లేవు, ఎక్కడ ఏమీ లేవు. పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరానికి 60-70 వేలు పెట్టుకుని 3 లక్షల రూపాయలు ఒక ప్రతి ఒక్క కుటుంబానికి చేకూరింది. చాలా సంవత్సరాల నుండి రాజకీయాలు చూస్తారు కదా, ఎప్పుడైనా ఇలాంటి పరిపాలన చూసారా? అంటే ఇంటికి తీసుకెళ్లి అన్ని అందించే పరిపాలన 2019 తర్వాత ఉండేంత సుపరిపాలన ఎప్పుడూ లేదు. ఇంతవరకు మా అమ్మచ్చికి వచ్చిన ఆలోచన లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు అందనటువంటి మేలు ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అంశాన్ని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? సుద్దపల్లె మాది. జగన్ రెడ్డి అంటే మాకు ఫుల్ ఇంట్రెస్ట్. ఆయనే వస్తాడు ఖచ్చితంగా, మాకైతే ఇబ్బంది లేదు. 100% వస్తాడు జగన్. 3 పార్టీలు కలిసే కదా మరి వాళ్ళు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేయలేవు. సింహం సింగల్ గానే వస్తుంది, సిద్ధానికి రెడీ. 20 రోజుల్లో ఇంటికి పంపించేస్తామని చెప్పి అంటాడు చంద్రబాబు. కలగనాల వాళ్ళు, కలగనాల అదల్లా కాదు, వాళ్ళ చేత కాదు. 175కు 175 గ్యారంటీ. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఏ 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఏమి కావు. అవన్నీ సింహం సింగల్ గా వస్తుంది ఎప్పుడైనా కానీ. అది ఓడిస్తామని చెప్పేసి 3 పార్టీలు కలిసే కదా మరి అంటున్నారు సార్, కానీ వాళ్ళతో కాదు సార్. వాళ్ళతో కాకనే అందరినీ కలుపుకుంటున్నారు. ఎంతమంది కలిసినా జగన్ సార్ని అయితే ఓడించలేరు. సింహం సింగిల్ గానే వచ్చాది. అంతే, దొంగల ముఠా మాదిరిగా వచ్చారు, అంతే సార్ ఉండేది. పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా ఓడిస్తాం, జగన్ ఇంటికి పంపిస్తాం, మీలాంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ మేము అధికారానికి వస్తే బట్టలు ఇప్పించి కొడతామని చెప్పాను. ముందు వాళ్ళు అధికారంలో వచ్చే కదా సార్ ఇవన్నీ చేయడానికి. వాళ్ళు రాకనే వాళ్ళ చేత కాకనే అంతమంది కలిసి వస్తున్నారు. వాళ్ళతో అయితే కాదు సార్, వాళ్ళ చేత కాదు. వాళ్ళు పరిపాలన చేసే చేత కూడా కాదు సార్. వాళ్ళు ఏదో సినిమాలు రంగులు వేసుకుంటా ఆ లోకేష్ ఏడున్నాడు సార్, పరిపాలన వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచలేకపోయినాడు మంగళగిరిలో. సీఎం కొడుకు, అదే సీఎం కొడుకు ఏడన్నా కనీసం ఎమ్మెల్యే కన్నా గెలిచాలన్నా సార్, ఎమ్మెల్యే కూడా గెలిచలేకపోయినాడు. మన జగన్ అన్న సార్ ఏడన్నా ఎప్పుడన్నా ఓడిపోయినాడా? ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి 5.5 లక్ష, సెకండ్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1.5 లక్ష దాటింది. ఆ మనిషికి లోకేష్కి భూమికి పాతాళానికి తేడా ఉన్నంత ఉంది సార్. ఏడొచ్చాడు ఊరికి అవుతుందా? కాదు. అది నేను ఎక్కడి నుండి వచ్చినా యువత అంతా ఏమనుకుంటారు? యువత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెనకాలంట నిజమేనా? జగన్మోహన్ రెడ్డి జగన్ సారే. యూత్ మా వాళ్ళంతా జగన్ సారే. పవన్ కళ్యాణ్ జనసేన ఎవరు జై జగన్. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి ఎలా ఎదుర్కొంటారు? 3 పార్టీలు వచ్చినా 4 పార్టీలు వచ్చినా ఏమి కావు. 175 జగన్మోహన్ సారే సార్. ఎందుకు వస్తాయి 170 పథకాలు? 100% అందరికి అందినాయి. అందుకు ప్రతి ఒక్కరికి 170-90% వచ్చాయి కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డికే సార్. ఎందుకంటే సార్ మా అమ్మకు 1,30,000 పెన్షన్ వచ్చింది, నాకు 1,50,000 బిల్లింగ్కి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అంటే అమ్మ ఒడి వచ్చింది, 4,50,000 నాకు వచ్చింది. నాకు ఒక్కొనికే నా ఇంట్లో 4.5 లక్షలు వచ్చింది సార్. నా జగన్ ఎవరికి వచ్చాం? పవన్ కళ్యాణ్కి వచ్చామా? సినిమాకి వచ్చాం, సినిమాకైతే పోతాం, ఓటైతే పోయాం. చంద్రబాబు వచ్చి నన్ను జగన్మోహన్ మోసం చేశాడు, 60 రోజులు ఇంటికి పంపిస్తాను అంటున్నాడు కదా, మరి ఏం కాదు సార్. ఆ రకంగా పోతే అది అదన్నీ అవుతుంది. ఇంటికి 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అందరికి వచ్చింది. ఒక్కరికైతే ఎవరికి రానే అవుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చింది. జగన్ తప్ప ఎవరికి ఓటు వేసే పరిస్థితి లేనే లేదు. గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటారో ఇది ఒక నిదర్శనం. ఈ ఒక్క వ్యక్తి కుటుంబానికే 4.5 లక్షల రూపాయల లబ్ధి చేకూరు. ఇది ₹1 లంచం లేక నా ఇంటికి అన్ని పథకాలు కూడా అందినటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు ప్రజల్లో ఇంత ఇమేజ్ పెరిగిందని చెప్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడంటున్నారు? 3 పార్టీలు ఒకటైనా సరే గెలుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఇన్ని పథకాలు చేసినాక ఇంతమంది పక్కన లేపినాక ఎందుకున్నది సార్?
మళ్ళీ అడగడం తప్పు కదా మనం. ఖచ్చితంగా చాడు. పార్టీలు కలిసినా సరే ప్రజలకి మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ఉంటారు కాబట్టి వైనాట్ 175 అనే ఒక నినాదాన్ని మేము కూడా తీసుకున్నాం. 170 సీట్లు గెలిపే లక్ష్యంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి వెంట పనిచేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, పొద్దుటూరు.